అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం సౌత్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి బెంగుళూరు హైవే NH44 గురించి డిస్కస్ చేద్దాం. మనము శంషాబాద్ నుంచి అప్ టు మనము జడ్చర్ల వరకు చూసినట్టయితే, ఈ హైవే అంతా కూడా కంప్లీట్‌గా కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నటువంటి ఏరియా. దాంతో పాటు రెసిడెన్షియల్‌గా చాలా మంచి గ్రోత్ ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఏరియాలతో కంపేర్ చేస్తే, సౌత్ హైదరాబాద్‌లో బెంగుళూరు హైవేకి మంచి డిమాండ్ ఉంది. ఈ బెంగుళూరు హైవేలో ఉన్నటువంటి డిమాండ్ చూసినట్టయితే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీను, అదేవిధంగా ఓఆర్ఆర్ కనెక్టివిటీను, గచ్చిబౌలికి గాని, ఇటు ఈస్ట్ హైదరాబాద్ ఉన్నటువంటి గట్కేసర్, ఇన్ఫోసిస్, విజయవాడ హైవే, వరంగల్ హైవే కనెక్టివిటీలకు కూడా మంచి మిడిల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. అయితే ఈ NH44ను చూసినట్టయితే మనము మేజర్‌గా మనం ఎయిర్‌పోర్ట్ చూసుకున్నట్టయితే ఎయిర్‌పోర్ట్ 5,500 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గతంలో వీళ్ళు 5,500 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పటికి కూడా 1,500 ఎకరాలు మాత్రమే ఎయిర్‌పోర్ట్ నిర్మించడం జరిగింది. రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా అవైలబుల్ ఉంది. ఇందులో GMR ఏరోస్పేస్ సిటీ అని ఒక సెజ్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా పక్కన బ్రాండ్స్ అనే ఇంకో సెజ్ నిర్మించడం జరుగుతుంది. ఇందులో GMR ఏరోస్పేస్ సెజ్‌లో 1,500 ఎకరాల్లో 250 ఎకరాల్లో ఏరోస్పేస్ సంబంధించినటువంటి టెక్నాలజీ గాని, మొబిలిటీ గాని, రిపేర్ సెంటర్స్ గాని, ట్రైనింగ్ సెంటర్స్ గాని, ఏరోస్పేస్ సెంటర్స్ ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సాఫ్రాన్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రిమైనింగ్ 1250 ఎకర్స్ ఏదైతే ఉందో, ఈ 1250 ఎకర్స్‌లో చూసినట్టయితే ఇక్కడ ట్రేడ్ సెంటర్‌లు, బిజినెస్ పార్కులు, ఐటీ పార్కులు, సోషల్ ఇన్ఫ్రాని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు GMR ఏరోస్పేస్ సెజ్ ద్వారా. అదేవిధంగా మీరు బ్రాండ్స్ అనే సెజ్ చూసినట్టయితే కంప్లీట్ ఇంటర్నేషనల్ వైస్‌గా బ్రాండ్స్ ఉన్నటువంటి అన్ని క్లాతింగ్ బ్రాండ్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగానే సిటీ కనెక్టివిటీ పెరగడం కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. ఆల్రెడీ మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీతో పాటు మెట్రో కనెక్టివిటీ కూడా దీనికి అందించబోతున్నారు. గతంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మెట్రో కనెక్టివిటీతో పాటు, అదేవిధంగా ఓఆర్ఆర్ కనెక్టివిటీతో పాటు మనకు ఈ సిటీ నుంచి కూడా ఫ్లైఓవర్ కనెక్టివిటీ పెంచడం వల్ల ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవ్వడం చాలా ఈజీ అయిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా మనము ఎయిర్‌పోర్ట్ నుంచెల్లి అప్ టు 7-9 కిలోమీటర్స్ వరకు చూసినట్టయితే 111 జీవో కొంతవరకు ఉండడము, అదేవిధంగా ఫ్లయింగ్ జోన్ రిస్ట్రిక్షన్స్ ఉండడము. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉన్నప్పుడు ఫ్లయింగ్ జోన్ రిస్ట్రిక్షన్స్ అనేది కామన్‌గా ఉంటాయి. 5-7 కిలోమీటర్ల వరకు. అయితే మనకు అప్ టు మనము ఈ బెంగుళూరు హైవేలో చూసినట్టయితే పాలమాకుల వరకు కొంత 111 జీవో ఎఫెక్ట్ ఉన్నప్పుడు పాలమాకుల నుంచి చూసుకున్నట్టయితే మనకు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్‌గా ఉంటుంది. మనము ఇక్కడ చూసినట్టయితే మనకు ముచ్చింతలలో చూసినట్టయితే జీఆర్ స్వామి ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గానీ, IMTS లాంటి యూనివర్సిటీ గానీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సైన్స్ అనే యూనివర్సిటీ ఈ ప్రాంతంలో ఉండడము, దాంతోపాటు జీఆర్ సంబంధించినటువంటి జీఆర్ వేద గురుకుల పాఠశాల గానీ, నేత్ర విద్యాలయం గానీ, జీఆర్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ గానీ, అదేవిధంగా అక్కడ నుండి స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా కూడా ఇదంతా కూడా మల్టీపర్పస్ జోన్ ఉండడము. ఈ ప్రాంతంలో పెద్ద కమ్యూనిటీస్ రాబోతున్నాయి. పెద్ద బిల్డర్‌కి సంబంధించిన ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉండడము. మంచి గ్రూప్ ఇక్కడ పెద్ద గ్రూప్ ఇక్కడ ఉండడము. ఈ ప్రాంతంలో విల్లాస్ గానీ, దాంతోపాటు స్మార్ట్ సిటీలు, డ్రీమ్ సిటీ రాబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు కమర్షియల్, బిజినెస్ పార్క్, ట్రేడ్ సెంటర్స్ ఇక్కడ రావడానికి చాలా స్కోప్ ఉంది. అదేవిధంగా మనము హైవేలో చూసినట్టు పాలమోకలో కానీ జస్ట్ తిమ్మాపూర్‌కి వచ్చినట్టయితే తిమ్మాపూర్ ప్రాంతంలో 20-25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఈరోజు మార్కెట్ నడుస్తుంది HMDA ప్రాజెక్టులలో. ఈ ప్రాంతంలో కూడా ఒక బిల్డర్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ విల్లాస్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ ఒక బిల్డరు తిమ్మాపూర్ నుంచి మనకు మనసానపల్లి వెళ్ళే రూట్‌లో ఆల్రెడీ మనకు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము తిమ్మాపూర్‌లో చూసినట్టయితే రైల్వే పార్క్ ఉండడము, అదేవిధంగా రైల్వే లాజిస్టిక్ పార్క్ ఉండడము, రైల్వే లాజిస్టిక్ పార్క్‌లో ఇక్కడ 4 కంపెనీలు ఆపరేషన్స్‌లో ఉండడము, దాంతోపాటు రైల్వే టెర్మినల్ కూడా ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రాంతంలో కమర్షియల్‌గా డెవలప్ అవ్వడానికి తిమ్మాపూర్ ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనం తిమ్మాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలికి రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మీకు ఈ ప్రాంతంలో చేగూరు అని ఉంటుంది. చేగూరులో కనహా శాంతివనం ఉండడం. కనహా శాంతివనము వచ్చేసి 1400 ఎకర్స్‌లో ఉండడము. ఇది స్పిరిచ్యువల్‌గా యోగా, మెడిటేషన్‌తో పాటు వీళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ అయినటువంటి బ్యాడ్మింటన్ అకాడమీస్ అండ్ క్రికెట్ అకాడమీస్ కూడా ఇందులో రన్ చేస్తున్నారు. పిల్లలు గోపిచంద్ అకాడమీస్ గానీ, పిల్లలు గోపిచంద్ అకాడమీస్ గానీ, అదేవిధంగా మనకు సైనా నెహ్వాల్ అకాడమీస్ గానీ ఇక్కడ నడుస్తున్నాయి. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి క్రికెట్ అకాడమీస్ కూడా ఇందులో కమర్షియల్ నడుస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ నడుస్తున్నాయి. దాంతో పాటు మీరు ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు లెఫ్ట్‌కి వచ్చినట్టయితే హైవేకి వచ్చినట్టయితే ఇక్కడ సింబాయసిస్ యూనివర్సిటీ గానీ, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలో ఉండడము. అదేవిధంగా కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి MSN ల్యాబొరేటరీస్ గానీ, అదేవిధంగా నాట్కో ఫార్మా గానీ, ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, అదేవిధంగా మనకు జేపీ దర్గా రూట్‌లో వెళ్తుంటే మనకు జాన్సన్, PNG, హెట్రో డ్రగ్స్,
అనంత పద్మనాభ స్వామి స్వయంభూ టెంపుల్ కానీ, అదే విధంగా చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్ సంబంధించిన కంపెనీ గానీ, అమెజాన్ కార్గో సెంటర్ లాంటి కంపెనీలు గానీ, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అవ్వడం, వైట్ కాలర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయడం. ఈ ప్రాంతంలో చూసినట్లయితే మీకు 18 నుంచి మొదలుకుంటే 25,000 గజం వరకు ఈ ప్రాంతంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉండడం జరిగింది. అదే విధంగా మీరు ఇది చూసినట్లయితే ఈ రీసెంట్‌గా 3 ఇయర్స్ బ్యాక్ మనకు మేకగూడ సెజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ గానీ, నోవాస్ గ్రీన్ టెక్నాలజీ, సోలార్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిసర్చ్ కంపెనీ ఉండడము, క్వాంటమ్ గ్రానైట్ రిసర్చ్ కంపెనీ ఉండడము. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు క్వాంటమ్ గ్రానైట్‌తో పాటు లింబ్డ్‌స్టోమ్ అనే ఫిన్లాండ్ సంబంధించిన కంపెనీస్ ఉండడము, జేఈహెచ్ ఏరోస్పేస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గానీ, అదే విధంగా ఏరోలైట్ ఇండియా లాంటి కంపెనీస్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది. ఒరాకిల్ గానీ, నోవాస్ గ్రీన్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ డేటా సెంటర్స్ పెట్టబోతున్నాయి మేకగూడ సెజ్ ప్రాంతంలో. ఈ నుంచి మనం మళ్ళీ హైవేకి వచ్చినట్టయితే మనకు నందిగామ నుంచి దెన్ మళ్ళీ ముందుకు పోతే షాద్ నగర్‌లో ఉన్నటువంటి టౌన్ ఎక్స్‌పాన్షన్ గానీ, టౌన్‌కున్న డెవలప్‌మెంట్ వైస్‌గా చూసినట్టయితే షాద్ నగర్ ఎటు 30 కిలోమీటర్స్ వరకు వేరే ఆల్టర్‌నేట్ సిటీలు లేకపోవడం వల్ల ఏంటంటే ఈ షాద్ నగర్ సరౌండింగ్ ఉన్నటువంటి 15 మండలాస్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ గానీ, రెసిడెన్షియల్ గానీ ఏది అయినా కూడా కమర్షియల్‌గా డెవలప్ అవ్వడానికి షాద్ నగర్ స్కోప్ ఉంది. షాద్ నగర్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలా షాద్ నగర్ ఒక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఎదిగిందంటే ఈ సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్‌మెంట్‌లు, ఎంప్లాయ్‌మెంట్స్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి ఇక్కడ మార్కెట్ ఇంత పెరగడానికి జరిగింది. మీరు ఇటు చూసినట్టయితే మనకు షాద్ నగర్ చూసినట్టయితే మేజర్‌గా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడము, గతంలో 4 వే లైన్‌గా ఉన్నది ఇవాళ 6+2 హైవేగా కన్వర్ట్ అవ్వడము, అదేవిధంగా గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ థర్డ్ టైమ్ ఫార్మ్ అయిన తర్వాత పార్లమెంట్‌లో దీన్ని 12 లైన్ హైవేగా ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. 13,500 కోట్లది. గతంలో చెప్పిన అనౌన్స్‌మెంట్‌తో ఇప్పుడు 8 లైన్ రోడ్ ఆల్రెడీ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మెట్రో ప్రపోజల్ 5థ్ ఫేజ్ ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం మాట్లాడే ఎంఎంటీఎస్ కూడా దీనికి ప్రపోజ్డ్ ఉంది అప్ టు జడ్చర్ల వరకు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు అమృత్సర్‌లో ప్రాజెక్ట్‌లో భాగంగా షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో దీన్ని బాగా హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరుగుతుంది షాద్ నగర్ రైల్వే స్టేషన్‌ని. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు షాద్ నగర్ జస్ట్ 3-5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మీరు ఎలికట్టా సెజ్ అని ఉండడం జరిగింది. ఎలికట్టా సెజ్‌లో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అదానీ కొలాబరేషన్‌తోని మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఒక డేటా సెంటర్ పెట్టడం జరిగింది. ఇందులో మా డేటా సెంటర్స్‌తో పాటు ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గానీ, టైల్స్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, స్టీల్ బేస్డ్ కంపెనీస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండడము, ఈ ప్రాంతంలో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా ఎక్కువగా ఉంది. పరిగి రోడ్‌లో చూసినట్టయితే ఎలికట్ట సెజ్ రావడం జరుగుతుంది. ఎలికట్ట తర్వాత మొగిలిగిద్ద తర్వాత కుందుర్గు ప్రాంతంలో మీకు కుందుర్గు ప్రాంతంలో చూసినట్లయితే మీకు రీజనల్ లింక్ రోడ్ కనెక్టివిటీ ఎగ్జిట్ రావడం జరుగుతుంది. మీకు మొగిలిగిద్ద నుంచి అప్ టు ఎలికట్ట నుంచి అప్ టు కుందుర్గు వరకు ఇదంతా కూడా ఇండస్ట్రియల్ చర్చ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైనా మీరు మొగిలిగిద్దలో గానీ, మీరు ఎలికట్టలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెజ్ ఉన్నప్పుడు మొగిలిగిద్దలో ఓల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఓల్డ్ ఇండస్ట్రియల్ ఉండడము, దాంతోపాటు కుందుర్గులో చూసినట్టయితే మీకు స్టీల్ బేస్డ్ కంపెనీస్, ఐరన్ బేస్డ్ కంపెనీస్ ఉండడము, పేపర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడము, అదేవిధంగా బ్రిటానియా లాంటి బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒక యూనిబిక్ లాంటి కంపెనీ కూడా అడ్వాంటేజ్‌గా ఉంటుంది ఈ పరిగి హైవేలో. అదేవిధంగా మనము షాద్ నగర్ నుంచి ఒక 10-12 కిలోమీటర్ డిస్టెన్స్‌లో షాబాద్ దగ్గర మీరు చూసినట్టయితే చందన్‌వెల్లి అని సీతారాంపూర్ సెజ్ ఉంది. ఈ చందన్‌వెల్లి సీతారాంపూర్ సెజ్‌లో చూసినట్టయితే 3500 ఎకర్స్ ఉన్నట్టు ఈ సెజ్‌లో చూసినట్టయితే మనకు డాటా సెంటర్స్, టెక్స్టైల్ పార్క్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అదేవిధంగా ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉండడము, దాని ఫిల్మ్ టెక్నాలజీ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఉండడం అడ్వాంటేజ్. ఇక్కడ డేటా సెంటర్ చూసినట్టయితే మనము మేజర్‌గా అమెజాన్ గానీ, మైక్రోసాఫ్ట్, కంట్రోలైస్, నెక్స్ట్రా, అదానీ లాంటి కంపెనీస్ ఈ ప్రాంతంలో ఉండడము. అదేవిధంగా మీకు టెక్స్టైల్‌కి వచ్చినట్టయితే వెల్స్పన్ లాంటి కంపెనీలు గానీ, మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు కుందన్ టెక్స్టైల్స్ గానీ, కెటెక్స్ లాంటి కంపెనీస్ ఉండడము. అదేవిధంగా ప్లాస్టిక్ బేస్డ్‌కి వచ్చినట్టయితే మీకు ఆశీర్వాద్, ఆస్ట్రాల్, సింటెక్స్ లాంటి కంపెనీలు ఉండడం వల్ల అడ్వాంటేజ్‌గా ఉంది. మీకు ఎలక్ట్రానిక్ బేస్డ్ కంపెనీలు వచ్చినప్పుడు ఒలెక్ట్రా గానీ, న్యూకోమాక్ గానీ, డైఫుక్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నవి. ఫిల్మ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఈస్టర్ ఫిల్మ్ టెక్నాలజీ, అదేవిధంగా మీరు హెచ్ఐఎల్ రైల్ ఇండియా లిమిటెడ్ కంపెనీస్ కానీ ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రాంతంలో ఉండడము. ఇక్కడ జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఎంఓయూ ప్రకారం 3-5 ఇయర్స్‌లో ఇక్కడ 5-7 లాక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దీంతో పాటు మనం మళ్ళీ షాద్ నగర్ వైపు వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో చూసినట్టయితే మెయిన్‌గా షాద్ నగర్ నుంచి అప్ టు బాలనగర్ వరకు మనకు 20-25 వేలు కానీ, మనకు చందనవెల్లి సీతారాంపూర్ సెజ్ కానీ, పరిగి రోడ్లో కానీ 20-25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్‌లో దొరుకుతుంది. కొంచెం లోపలికి వెళ్ళినైతే మనం 14
16,000 దొరకడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం బాల్‌నగర్ వరకు 20, 22,000, 18,000 మధ్యలో ఇది దొరుకుతుంది. అప్ టు ఆఫ్టర్ బాల్‌నగర్ తర్వాత ఫెరీస్‌లోకెళ్తే మనకు 16,000, 18,000 పర్ స్క్వేర్ యార్డ్ 14,000 వరకు దొరకడానికి అవకాశం ఉంది. మీరు బాలానగర్ గానీ, రాజాపూర్ గానీ, పోలేపల్లి గానీ, జడ్చర్ల గానీ, దివిటిపల్లి గానీ, ఈ ఉన్నటువంటి బాలానగర్, జడ్చర్ల, పోలేపల్లి, రాజాపూర్ అయితే ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీలంతా కూడా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ సెజ్జలలో మేజర్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా దివిటిపల్లికి వచ్చేసరికి ఏంటంటే అమర్ రాజా వాళ్ళు లిథియం అయాన్ బేస్డ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. 9,500 కోట్లతోని ఇక్కడ ప్లాంట్ నిర్మించారు. దీంట్లో వచ్చేటువంటి లిథియం అయాన్ బేస్డ్ బ్యాటరీస్ చాలా అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఇండియాలో మొదటి ఫ్యాక్టరీగా చెప్పొచ్చు దీన్ని. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కూడా ఎక్కువగా ఉంది. మనకు సిటీలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ అన్నీ కూడా హిల్ట్ పాలసీ ద్వారా అన్నీ కూడా ఆఫ్టర్ బాలానగర్ తర్వాత ఉన్నటువంటి సెజ్జలకే షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడము, రాజాపూర్, బాలానగర్, పోలేపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి లాంటి సెజ్ ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎమర్జ్ అవ్వడానికి, ఇక్కడ ఉన్నదంతా అర్బనైజేషన్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ కనెక్టివిటీ అంతా కూడా మనకు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడము, ఎయిర్వే కనెక్టివిటీ ఉండడము, లాజిస్టిక్ పార్క్ ఉండడము, నెంబర్ ఆఫ్ సెజెస్ ఉండడం వల్ల ఏంటంటే షాద్‌నగర్‌కి ఇంత స్కోప్ ఉంటుంది. డెవలప్‌మెంట్‌కు కన్సిస్టెంట్ మార్కెట్ ఉంటుంది. డెవలప్‌మెంట్ కూడా గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది. మీకు ఈ ప్రాంతంలో గానీ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా సలహాలు, సూచనలకు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ 7650913456. థాంక్ యూ.